యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. హల్లెలూయా. మరి ఉపదేశకులు మరి తిమోతికి కూడా ప్రత్యేక వందనాలు. చాలా చక్కగా మరి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాం. ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. మన అంశం ఏంటి? ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి. కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. చాలు. అబ్రహాముకు దేవుని పిలుపు వచ్చింది. ఈ సామాన్యమైన వ్యక్తి దేవుని మాట, దేవుని స్వరాన్ని వినగలుగుతూ ఉన్నాడు. ఆయన పిలుపును పొందుకున్నాడు. ఏమని? అబ్రహాం, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల ఇంట నుండి, నీ దేశము నుండి నేను చూపించే దేశానికి వెళ్ళాలి. వెళితే నేను ఎలా మారుస్తాను? నేను ఆశీర్వాదకరంగా మారుస్తా, దీవెనకరంగా నిన్ను నేను మారుస్తా. నీవెలా ఉంటావంటే ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎలా ఉంటావు? ఎప్పుడు ఉంటావు ఆశీర్వాదకరంగా? నేను చెప్పే పని నీవు చేస్తే, నేను వెళ్ళమన్న చోటకి నువ్వు వెళితే, నేను నడవమన్న త్రోవలో నీవు నడిస్తే, నేను చెయ్యమన్న పని నీవు చేస్తే ఖచ్చితంగా నిన్ను నేను ఆశీర్వాదకరంగా మారుస్తా. నువ్వెలా ఉంటావంటే ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ రాత్రి ఒక సీక్రెట్ ఏమిటంటే, దేవుడు చెప్పేది ఏదైనా మనం చేయాలి. చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మనది ఎలా మారుస్తాడట? ఆశీర్వాదకరంగా మారుస్తాడట. నిజమే. ఈనాడు వాక్యం ఏం చెప్తుందో అది మనం చేయాలి. సేవకుడు ఏం చెప్తాడో అది మనం చెయ్యాలి. దేవుని వాక్యం ఏం బోధిస్తుందో దానికి మనం లోబడాలి. ఇప్పుడు అబ్రహాము మారు మాట్లాడకుండా దేవుడు చెప్పిన దానికి లోబడ్డాడు. దేవుడు చెప్పిన పని చేశాడు. తన భార్యను తీసుకున్నాడు. ఆయన వెళ్ళమన్న స్థలానికి వెళ్ళిపోయాడు. మరి ఎలా మారిపోయాడు అతడు? ప్రపంచానికే ఆశీర్వాదకరంగా దేవుడు అతన్ని మార్చేశాడు. ఈనాడు అతని సంతానము ప్రపంచములో దీవెనకరంగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి నీవు, నేను, మనందరము నేర్చుకోవలసిన ఒక అమూల్యమైన సత్యం ఏమిటంటే, దేవుని మాట మనం వినాలి. ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయన ఏమి చెప్పినా అది మనం చేయడానికి ముందుకు రావాలి. ఉదాహరణకి కానా వివాహములో ద్రాక్షరసం అయిపోయినప్పుడు 6 రాతి బాణల నిండా ఆయన నీళ్లు నింపమన్నాడు. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా ఆయన చెప్పిన పని వారు చేశారు. ఎప్పుడైతే వాళ్ళు ఆయన చెప్పిన పని చేశారో యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. మనము ఆయన చెప్పిన పని మనం చేస్తే మనకు అవసరమైన పనులన్నీ ఆయన చేస్తాడు. కానా వివాహములో కొరత వచ్చింది, అది మన అవసరత. దానికంటే ముందు ఆయన చెప్పిన పని మనం ఏమిటి? ఆయన చెప్పిన పని 6 రాతి బాణల నిండా అంచుల మట్టుకు నింపమన్నాడు.
ద్రాక్షరసం అయిపోతే నీళ్లు పోయమంటావేంటయ్యా అని వాళ్ళు ప్రశ్నించలేదు. ఆయన చెప్పిన పని వారు చేశారు కనుక వీళ్ళ అవసరతను ఆయన తీర్చాడు, అనగా నీటిని మధురముగా మార్చాడు. ఈ రాత్రి గిద్యోను కూడా నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, నాకు సహాయము లేదు, నా గోత్రము కనిష్టమైన గోత్రము, నాకు బలము లేదు, దేని చేత నేను ఇదిగో శత్రువులను జయించాలి అన్నప్పుడు దేవుడు చెప్పాడు, లేదు లేదు, బలము తెచ్చుకొని వెళ్ళు, ఒక మనుషుని హతము చేసినట్లు నీ చేత నేను శత్రువులను హతము చేస్తా. నేను వెళ్ళమంటున్నాను కదా, నేను చెప్పిన పని నీవు చెయ్యి. ఎప్పుడైతే గిద్యోను దేవుడు చెప్పిన పని చేశాడో అతని జీవితంలో కేవలం 300 మందితో అతడు శత్రువుల్ని జయించాడు. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము ఎలా ఆశీర్వాదం పొందాడు? దేవుడు చెప్పింది తూచా తప్పకుండా చేశాడు. మరి సేవకుడు చెప్పింది నీవు నేను చేయాల్సిందే, వాక్యం చెప్పింది నీవు నేను చేయాల్సిందే. ఎప్పుడైతే మనము ఆయన చెప్పిన పని చేస్తామో మన జీవితంలో అద్భుతాలు మనం చూస్తాం. యేసు ప్రభు తల్లి ఏం చెప్పింది ఆ వివాహంలో? ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఆయన ఏం చెప్తాడో అది చేయండి, అంతే. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు కాక స్త్రీలు పిల్లలు తిన్నారట. ఎలా జరిగింది అద్భుతం? ఆయన ప్రజలను కూర్చోబెట్టమన్నాడు శిష్యుల్ని, ఆయన చెప్పిన పని వాళ్ళు అక్కడ చేశారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన చేతికి ఇచ్చారంటే ఆయన ఏం చెప్పాడు? ప్రజలను కూర్చోబెట్టండి, మీరేం కలవరపడొద్దు, మీరు దిగులు పడొద్దు, ఎలా అద్భుతం చేస్తానో నాకు తెలుసు, మీరు నేను చెప్పిన పని. 12 మంది మారు మాట్లాడకుండా ప్రజల్ని ఏం చేశారు? కూర్చోబెట్టారు. ఇదేంటయ్యా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలా సరిపోతాయి అని వాళ్ళు ప్రశ్నించలేదు. ఆయన చెప్పాడు మనం చేద్దాం. ఎప్పుడైతే ఆయన చెప్పిన పని వారు చేశారో 12 గంపలు సమృద్ధిగా వాళ్ళు ఎత్తారట. హల్లెలూయా. 5,000 మంది తినగా స్త్రీలు పిల్లలు ఇంకా లెక్కలేదు. గమనించండి పిల్లరా, అనేక వేల మంది తృప్తిగా భోంచేశారు. ఇంకా 12 గంపలు ఎలా సాధ్యమైంది? యేసయ్య చెప్పిన పని వారు. మరి ఈరోజు నువ్వు చెప్పిన పని చేస్తున్నావా? నీవు దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడుస్తున్నామా? సేవకుడు చెప్పిన పని మనం చేస్తున్నామా? వాక్యం చెప్పిన పని మనం చేస్తున్నామా? నీవు చేయగలిగితే, నీవు వినగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదం నీ తల మీదకి వస్తుంది. ఇప్పుడు దేవుడు చెప్పిన పని చేసిన అబ్రహాం ఎలా మారాడు? ఆశీర్వాదకరంగా. అనండి, ఈరోజు నీవు నేను అలా మారిపోవాలి. ఎలా? ఆశీర్వాదకరంగా మారిపోవాలి. అంటే మనము దీవించిన వారు దీవించబడాలి. అలా ఎలా సాధ్యమైందంటే ఆయన చెప్పిన మాట మనం చేయాలి. ఇది మొదటిది. రెండవది మనం చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశ కాండం 23:5. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం. అయితే నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరంగా చేశాను. చాలా జాగ్రత్తగానండి. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక. ఇది అద్భుతమైన మాట అండి. నీ దేవుడైన యెహోవా, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు గనుక నీ నిమిత్తము బిలాము పలికిన ప్రతి శాపాన్ని దేవుడు ఎలా మార్చేశాడట? ఆశీర్వాదకరంగా. అంటే శపించడానికి పిలిపించారు, కానీ దేవుడు బిలాము శాపాన్ని
ఆశీర్వాదకరంగా మార్చేసి శాపవచనాలన్నిటినీ మార్చి ఆ నోట్లో నుంచి ఏం పలికించాడు దేవుడు? ఆశీర్వాదాలను పలికించాడు. స్తోత్ర. అందుకని బిలాం అంటాడు, దేవుడు ఆశీర్వదించాడు, నేను దాన్ని మార్చలేను. ఒక్కసారి మీరు చూడండి ఆ మాట. సంఖ్యాకాండము, దయచేసి సంఖ్యాకాండం మీరు తీయగలిగితే ఒక చక్కని మాట మనము అక్కడ వింటాం. చూడండి దయచేసి సంఖ్యాకాండం 23వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. బిలాం ఈ విధంగా చెప్తున్నాడు 20వ వచనంలో, 23, 20 సంఖ్యాకాండం. ఇదిగో దీవించమని సెలమాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక 11వ వచనం కూడా చూడండి. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకు చేసినదేమిటి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించావు. బిలాం ఏం చేశాడట? అసలు ఎందుకు పిలిపించాడు బాలాకు? ఇశ్రాయేలులను శపించడానికి నిలబడ్డాడు. కానీ నోటిని దేవుడు ఏం చేశాడు? తన స్వాధీనములో తీసుకొని అతడు పలకాలనుకున్న ప్రతి శాపాన్ని మార్చి ఆ నోట్లో నుంచి దేవుడు ఏం తీసుకొచ్చాడు? ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. అందుకని 20వ వచనంలో అంటాడు, ఇదిగో దీవించమని నాకు సెలవయ్యింది, కాబట్టి నేను దీవించాను, నేను దాన్ని ఏం చేయలేనో మార్చలేను. దేవుడు నన్ను దీవించమన్నాడు, నేను దాన్ని మార్చటం నా వల్ల కాదు. ఎలా సాధ్యమైంది ఇది అంటే, ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో మనం చదివిన మాట 23వ వచనం 5వ వచనములో, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు. ఓ ఇశ్రాయేలు జనాంగమా, దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. కాబట్టి శాపాన్ని ఎలా మార్చేశాడు? ఆయన ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఇప్పుడు రెండవది, ఆశీర్వాదం రావాలంటే మన తల మీదికి రెండవది, ఆయన మనలను ప్రేమించాలి అనండి. ఆమేన్. హల్లెలూయా. మొదటి మాట ఏమిటి? అబ్రహాము దేవుని పిలుపుకు లోబడినట్లుగా మనము దేవుడు చెప్పినదేదైనా చేయాలి, లోబడాలి. అప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. రెండవది, ఆయన మనలను ప్రేమించాలి. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. హల్లెలూయా. ఆయన మనలను ప్రేమిస్తే ఇప్పుడు శాపాన్ని దేవుడు ఎలా మారుస్తాడట? అమ్మా, నేను అడుగుతున్నాను, దేవుడు నిన్ను ప్రేమించే స్థాయికి నువ్వు రావాలి. దేవుడు నిన్ను ప్రేమించాలంటే ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన పిలుపును అంగీకరించాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఆయనను ఆరాధిస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంటావో, ఎప్పుడైతే ఆయన చెప్పింది నువ్వు చేస్తావో, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఇప్పుడు ఆశీర్వాదం పొందుకోవాలంటే రెండవది మనం ఏం చేయాలట? ఆయనే మనలను ప్రేమించాలి. చూడండి అన్నమాట, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక, నీ దేవుడిని యెహోవా నీ నిమిత్తము శాపమును ఎలా మార్చాడు? హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నువ్వు ఆశీర్వాదం పొందాలంటే నీవు ఏ స్థాయికి రావాలి? దేవుడే నిన్ను ప్రేమించే స్థాయికి నువ్వు రావాలి. ఆయన నిన్ను ప్రేమించాలంటే నీవు ఆయనకు లోబడాలి, ఆయన యొద్దకు రావాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ఇంట్లో నీవు నమ్మకంగా ఉండాలి, ఆయన సన్నిధిలో పరిచర్య చేయాలి, ఆయన సేవకుడి దగ్గర అణిగి ఉండాలి. ఎప్పుడైతే ఇలా నువ్వు చేస్తావో దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీ తల మీద ఉన్న ప్రతి శాపాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. మూడవది మనం చూద్దాం రండి, దేవుని వాక్యములో నుంచి దయచేసి మనం చూస్తే యెహెజ్కేలు రాసిన గ్రంథం 44:30. యెహెజ్కేలు రాసిన గ్రంథము 44:30. యెహెజ్కేలు రాసిన గ్రంథము 44:30. మీ ప్రతిష్టార్పణములన్నిట్లోనూ తొలుచూటు వాటన్నిట్లోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల బగును. మీ కుటుంబములకును
ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వాలి. పక్షులలోనూ పశువులలోనూ తనకు తాను చచ్చిన దానిని గాను చీల్చబడిన దానిని గాను యాజకునికి ఏం చేయకూడదు? భుజించకూడదు. ఇప్పుడు మనము 30వ వచనములో 3వ లైన్ చూడండి. 30వ వచనములో 3వ లైన్, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. ఏమిటట? మీ కుటుంబానికి ఆశీర్వాదము కలుగునట్లు. ఇప్పుడు మనం దేవుణ్ణి ఎక్కువగా అడిగేది ఏంటి? ఆశీర్వాదం కావాలనే కదా. ఇప్పుడు మన కుటుంబానికి ఆశీర్వాదం కలగాలంటే వాక్యం చెప్తుంది, మీరు ముందుగా పిసికిన పిండి ముద్ద యాజకునికి ఇవ్వాలి. అంటే మన ఇంట్లో మొట్టమొదటిది ఎవరికి వెళ్ళాలి? అక్కడ చెప్పాడు చూడండి 10వ వచనంలో, మీ ప్రతిష్టార్పణములన్నిటిలో, తర్వాత తొలుచూలు వాటన్నిటిలో మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలో కూడా మొదటివి ఎవరికి ఇవ్వాలి? సేవకుడికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మొదటివి ఎవరివి? తొలుచూలువి ఎవరివి? మొదటి ముద్ద ఎవరిది? సేవకుడిది. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు మొట్టమొదటి ముద్ద ఎవరికి తీయాలి? సేవకునికి తీయాలి. అందుకే ఏలియా సారెపతి విధవరాల్ని, అమ్మా నాకు కొంచెం ఆకలిగా ఉంది, ఒక అప్పాన్ని చేసుకొని రమ్మంటే ఆమె ఏం చెప్పింది? అయ్యా కొంచెమే పిండి, కొంచెమే నూనె. ఆయన చెప్పాడు, నువ్వేం భయపడొద్దు, మొదటి అప్పము, అక్కడ క్లియర్గా రాయబడింది, మొదటి అప్పము నీవు నాకివ్వు, తర్వాత జరిగేదాన్ని నువ్వు చూద్దువు కానీ. స్తోత్ర. ఎప్పుడైతే ఆమె మొదటి అప్పాన్ని ఏలియాకిచ్చిందో ఆమె కుటుంబము ఆ భయంకరమైన కరువు కాలములో సమృద్ధిగా పోషించబడ్డారు. అంటే ఇప్పుడు ఆశీర్వాదం ఎలా వస్తుంది? మొదటిది మనము సేవకులకి ఇవ్వటం నేర్చుకోవాలి. చాలామంది అసలు దశంభాగాలు ఇవ్వాలా, కానుకలు ఇవ్వాలా? ఎవడు చెప్పాడు మీకు? అసలు దశంభాగాలు ఎందుకు ఇవ్వాలి మనం అనేటువంటి అనుమానాలు, సందేహాలు ఈనాడు చాలామందిలో చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఒక్కసారి మీరు 18వ అధ్యాయము సంఖ్యాకాండము తీయండి. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. ఇదిగో లేవీలు చేయు సేవకు, అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి నేను స్వాస్థ్యముగా ఇచ్చాను. ఏం చెప్పాడు దేవుడు? లేవీలు చేయు సేవకు, అనగా ప్రత్యక్షము గుడారములో వారు చేసే సేవకు ఇశ్రాయేలుల యొక్క దశమ భాగాలన్నీ నేను వారికి ఏం చేశాను? ఆస్తిగా ఇచ్చా, స్వాస్థ్యముగా ఇచ్చా. హల్లెలూయా. తర్వాత మనం చూద్దాం చూడండి 31వ వచనములో, మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చు, ఎలగనగా ప్రత్యక్ష గుడారములు మీరు చేయు సేవకు అది మీకు జీతము. ఏది జీతం సేవకుడికి? సంఘములో వచ్చే ప్రథమ ఫలాలే, సంఘములో వచ్చే దశమ భాగాలే, సంఘములో వచ్చే మొదటి ప్రథమ ఫలాలే. గమనించండి, ఏదైతే నీ ఇంట్లో మొదటిగా ఉన్నదో ఆ ప్రథమ ఫలము, ఆ దశమ భాగము ఎవరిది? దేవుని సేవ చేసే దైవ సేవకుడిది. హల్లెలూయా. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది 31వ వచనములో, నీవు నీ కుటుంబం ఏ స్థలమందైనా దాన్ని తినొచ్చు, ప్రత్యక్ష గుడారములు మీరు చేసే సేవకు అదే మీకు. ఇశ్రాయేలుల దశమ భాగాలన్నీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? సేవ చేసే యాజకుడికి ఇచ్చాడు. ఇప్పుడు మరి సేవకుడు దశమ భాగం తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో ఏం చెప్పాడు? నీ తొలుచూలు వాటిలో మొదటి ముద్ద, నీవు తినే ముందు మొదటి ముద్ద, తొలుచూలు వాటిలో ప్రతిష్టార్పణములో మొదటిది నీవు నీ సేవకుడికి ఇవ్వాలి. ఎందుకంటే నీ కుటుంబం ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. హల్లెలూయా.
హల్లెలూయా. ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము మనము చూస్తే 20వ వచనములో, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుగు దేవుడు స్తుతించబడునుగా కనియు చెప్పారు. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు అబ్రహాము మెల్కీసెదకు అనే యాజకుడికి అన్నిట్లో ఏమిచ్చాడట? 10వ వంతు ఇచ్చాడంట. అంటే దశమ భాగాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అసలు ధర్మశాస్త్రమే లేనప్పుడు, వింటున్నారా, అబ్రహాము దేవునికి ఏమిచ్చాడు? దశమ భాగం ఇచ్చాడు. మీరు గమనించండి, ఈ రాత్రి చాలామంది మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తారు. ఏమని? అసలు దశమ భాగం ఎందుకు ఇవ్వాలండి? మనం ప్రథమ ఫలాలు ఎందుకు ఇవ్వాలండి? మరి ఇవ్వకపోతే నువ్వు ఎలా దీవించబడతావండి? చెప్పాలి మీరు. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మూడవది ఖచ్చితంగా మొదటిది తొలుచూలుదు, ప్రథమ ఫలము ఏదైనా సరే అది మొదటి ముద్ద ఎక్కడికి రావాలి? యాజకుడికి రావాలి. యాజకుడికి అదే జీతము. హల్లెలూయా, హల్లెలూయా. మీరు యెహెజ్కేలు గ్రంథం అలాగే పట్టుకొని ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనం, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండువులో కొలువు చేస్తాడా? ద్రాక్ష తోట వేసి దాని ఫలములు తినని వాడెవడు? మందను కాచి మందపాలు తాగని వాడెవడు? ఆగండి, కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాడు పౌలు గారు? ఎవడైనా దండులో అంటే మిలిటరీలో లేదా ఏదైనా ఒక మందలో చేరేవాడు జీతం కోసం చేస్తాడా? ఊరిని చేరతాడా? చెప్పాలి మీరు. అదే చెప్తున్నాడు చూడండి అక్కడ, ఎవడైనాను సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేస్తాడా? మరి ఎందుకు కొలువు చేస్తారు వాళ్ళు? జీతం కోసమే కదా. చూడండి తర్వాత, ద్రాక్ష తోట వేసి దాని ఫలాలు తినకుండా ఉంటాడా తోట యజమాని? అమ్మా, ఖచ్చితంగా తింటాడు. తర్వాత అంటున్నాడు, మందను కాసేవాడు అంటే మందను, గొర్రెలను లేదా పశువులను మేపేవాడు వాటి పాలు తాకుండా ఉంటాడా? మరి సంఘ కాపరి ఏం చేయాలి? కాపరి కరెక్ట్గా ఆన్సర్ రావాలి. సంఘ కాపరి మందను కలిగి ఉన్నప్పుడు మందపాలు తాగే హక్కు ఆయనకున్నది. ద్రాక్ష తోట నాటినప్పుడు దాని ఫలములు తినే హక్కు ఆయనకున్నది. ఆయన దండులో కొలువు చేసేటప్పుడు ఆ దండు యొక్క జీతాన్ని ఆశించే హక్కు. హల్లెలూయా. కాబట్టి ఈనాడు చాలామంది దశమ భాగ విషయంలో ఒక అనుమానం, ఒక సందేహం, అసలు ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వకూడదని కొంతమంది, ఇవ్వాలని కొంతమంది. మీరు ఎవరేమనుకున్నా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా దైవ సేవకుని మనం పోషించాలి. మన ఇంట్లో నుంచి దశమ భాగం ఖచ్చితంగా సేవకుడికి వెళ్ళాలి. అది ఆయనకు మనం ఇచ్చే జీతము. ఆయన మన కొరకు ప్రార్థించాలి, ఆయన మన కొరకు వాక్యం చెప్పాలి, ఆయన మన కొరకు ప్రార్థన చేయాలి, ఆయన మనలను పరామర్శించాలి. ఎప్పుడైతే ఆ పని ఆయన ద్వారా నీవు చేయించుకోగలుగుతావో నీవు నీ కుటుంబం ఏమైందంటే ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలుగా నేను కూడా చేస్తున్న పని అదే. నా పై నాయకులు నా దగ్గరికి వచ్చి ఆత్మీయ సేవకులు నేను ఇచ్చే దశమ భాగాన్ని తీసుకొని వారు నా కొరకు ప్రార్థించడం ద్వారా నేను ఈరోజు ఆశీర్వాదకరంగా ఉండగలిగాను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దశమ భాగ విషయంలో, ప్రథమ ఫలం విషయంలో మీకు అనుమానం ఉద్దిక. ఖచ్చితంగా ఏం చెప్పాడు యెహెజ్కేలులో? చూడండి ఏం చెప్పాడు, మరలా చదువుదాం. యెహెజ్కేలు 44:30లో, మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ, తర్వాత తొలుచూలు వాటన్నిటిలోనూ. తీసారా? యెహెజ్కేలు 44:30 మొదటి మాట ఏంటి? మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ, తర్వాత తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివి, తర్వాత ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకులుగా అగును. ఎవరు అవుతాయట? ఇవన్నీ యాజకుడివే. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు మీ కుటుంబములను ఆశీర్వాదం కలుగునట్లుగా మీరు ముందుగా పిసికిన పిండి ముద్ద ఎవరికి ఇవ్వాలి? హల్లెలూయా. చాలామంది ఈ విషయంలో వెనకబడి ఉన్నారు.
దయచేసి ఈ రాత్రి మీరు ఆశీర్వదించబడాలనేది నా యొక్క కోరిక. హల్లెలూయా. చాలామంది మనం ఇస్తేనే కదా పాస్టర్ గారు ఇంత సంపాదించుకున్నారు, మనం ఇస్తేనే కదా వాళ్ళు బళ్ళు మీద తిరుగుతున్నారు, మనం ఇస్తేనే కదా వారు కారుల మీద తిరుగుతున్నారు, మనం ఇస్తేనే కదా వాళ్ళు ఇంత గొప్పగా సంపాదించుకుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను దశమ భాగాన్ని నాయకులకు ఇవ్వడం ద్వారా నా కుటుంబము దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. అది ఏ దిక్కు నుంచైనా, ఏ వైపు నుంచైనా. బైబిల్ ఒక మాట చెబుతుంది, ఒక ద్వారం మూయబడితే మరొక ద్వారం దేవుడు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి రాత్రి ద్వారాలు తెరవబడాలి. ద్వారాలు తెరవబడాలంటే నీవు మొదటి ముద్ద ఎవరికి ఇవ్వాలి? యాజకునికి ఇవ్వాలి. సపోజ్ మనం భోజనాలు వండాము, అందులో మొదటివి కూడా ముందు యాజకులకు తీయటం మనం అలవాటు చేసుకోవాలి. ఇది క్రమం. హల్లెలూయా. తర్వాత మన చేలో పంట మొదటిది యాజకునికి ఇవ్వాలి. మన చేలో కాసే కాయలు మొదటి సేవకునికి వెళ్ళాలి. మొదటి జీతంలో మొదటి దశమ భాగం సేవకునికి ఇవ్వాలి. ఏదైనా సరే మొదటిది ఎవరి దగ్గరికి రావాలి? అందుకని ఒక మాట ఉంది చూడండి, లేవియా కాండము 27వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. లేవియా కాండము 27వ అధ్యాయము, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏంటంట? భూధాన్యాల్లో, తర్వాత వృక్ష ఫలములలో, తర్వాత భూఫలములన్నిటిలో దశమ భాగం ఎవరి సొమ్ము? చెప్పాలి. ఎవరి సొమ్ము? యెహోవా సొమ్ము. ఆమేన్. మరి యెహోవా సొమ్ము అంటే మరి యెహోవా పని ఎవరు చేస్తున్నారు? సేవకుడు. మరి ఎవరికి ఇవ్వాలి మనం? చాలా క్లారిటీగా మీకు చెప్తున్నాడు. పాత నిబంధనలు చెప్పాను, కొత్త నిబంధనలు ఏం చెప్పాడు? దండులో కొలువు చేసేవాడు జీతం కోసమే పనిచేస్తాడు. మందను కాచేవాడు మందపాలు తాగటానికే మందను మేపుతాడు. ద్రాక్ష తోట వేసేవాడు ద్రాక్ష ఫలాలు తినటానికే తోట వేస్తాడు. ఇంకో మాట చెప్పాడు అక్కడే, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి. ఆగండి. వాక్యోపదేశము పొందేవాడు అంటే మీరు, ఉపదేశించేవానికి అంటే నాకు ఏమి ఇవ్వాలంట? మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి. మోసపోకుడి, దేవుడేమి వెక్కిరించబడడు, ఏమి విత్తునో మనుషుడు ఆ పంటనే. చాలామంది మోసం చేస్తారంటే విషయంలో. ఏ విషయంలో? న్యాయముగా ఉండరు, యథార్థంగా ఉండరు, ఇచ్చే విషయంలో పిసినారితనంగా ఉంటారు, సణుక్కుంటా ఇచ్చేవాళ్ళు ఉంటారు, గొనుక్కుంటా ఇచ్చేవాళ్ళు ఉంటారు, తిట్టుకుంటా ఇచ్చేవాళ్ళు ఉంటారు. అసలు ఎక్కడుందండి మని అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. బైబిల్ చెబుతుంది, మోసపోవద్దు, మీరు ఏమి విత్తుతారో అదే కోసుకుంటారు. 25 సంవత్సరాలుగా నేను సేవకులకి విత్తాను, ఈరోజు ఆ పంట నేను కోసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి నీ పరిస్థితి ఏమిటి? ఈరోజు నీవు ఆశీర్వాదకరంగా మారాలంటే, ఒకటి, అబ్రహాము దేవునికి లోబడినట్లుగా, దేవుని పిలుపును అంగీకరించినట్లుగా నీవు కూడా దేవునికి ఏమవ్వాలి? లోబడాలి, ఆయన చెప్పిన పని. రెండవది, ఆయన నిన్ను ప్రేమిస్తే నీ మీదున్న ప్రతి శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన ప్రేమించాలంటే నువ్వు ఆయన యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. మూడవది, ఆశీర్వాదం మనం ఎలా పొందుకుంటామంటే, మన ఇంట్లో, మన రాబడిలో, మన పొలములో ప్రతిదీ కూడా ప్రథమ ఫలం ఎవరిదట? యాజకులది. అప్పుడు మన కుటుంబాలు ఏమవుతాయట? ఆశీర్వదించబడతాయి. ఇప్పుడు వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించేవాడికి ఏమివ్వాలి? భాగం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వట్లేదు అనుకున్న మాట వరుసకి, బైబిల్ ఏం చెబుతుంది? మోసపోవద్దు, దేవుడేమి ఎక్కిరించబడడు. నువ్వు ఇవ్వడం ద్వారా ఆయనకి ఏమి ఎక్కిరింతల పాలు
నువ్వేం విత్తావో అదే కోసుకుంటావు. కాబట్టి ఈ రాత్రికాల శ్రమలు మీరు ఆలోచించండి. హెజ్కేలు చెప్పినట్లుగా మీ కుటుంబములు ఆశీర్వదించబడినట్లు మొదటి ముద్ద ఎవరికి ఇవ్వాలి? యాజకులకి ఇవ్వాలి. దేవునికి స్తోత్ర. ఒకసారి మీరు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఒకసారి మీరు కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీ 9వ అధ్యాయము, 2వ కొరింథీ 9వ అధ్యాయము చూడండి. మనం చూస్తే 5వ వచనము నుంచి, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినారితనముగా ఇవ్వక ధారాళముగా ఇవ్వాలని చెప్పి, లోగడ ఇస్తానన్న దాన్ని ఎలా ఇవ్వకూడదట? పిసినారితనంగా ఇవ్వకుండా ఎలా ఇవ్వాలి? మనం ధారాళంగా ఇవ్వాలి అని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలించితిని. కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంటను కోస్తాడు. ఆమేన్. కొంచెంగా విత్తేవాడు, నువ్వు వారం వారం ఆ 10 రూపాయల కాగితమే పడేసేది, దానికి ఎంత పొందుతావు? నువ్వు తిరిగి వారం అంతా 100, అంతే కదా మరి దాని అర్థం. హల్లెలూయా చెప్పండి. వారం అంతా ఆదివారం వేసేది నువ్వు ఆ 10. అప్పుడు నువ్వు 10 రూపాయలు ఇచ్చావంటే దానికి దేవుడు ఎంత ఇస్తాడు? తిరిగి 100గా ఆ వారం అంతా నీ సంపాదన. ఉండి కూడా ఎవరట కొంతమంది. ఈ రాత్రి వినండి, కొంచెముగా విత్తేవాడు కొంచెమే పంటను కోస్తాడు. తర్వాత రాయబడిన మాట, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. సమృద్ధిగా విత్తేవారు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని చూస్తారు. పిసినారితనంగా విత్తేవారు, కురసగా ఇచ్చేవారు, సణుగుతా ఇచ్చేవారు ఏమీ కోసుకోలేరు. వాళ్ళు ఎంత ఇచ్చారు అంతే తీసుకుంటారు, అంతకుమించి ఏమీ. గమనించండి ప్రియులరా, 7వ వచనంలో అంటాడు, సణుగు కొనకయు, తర్వాత బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమిస్తాడు. ఎవరిని ప్రేమిస్తాడట? చెప్పాలి. సంతోషంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు, కానీ సణుక్కుంటా గొనుక్కుంటా తిట్టుకుంటా, ఏంట్రా బాబు మనకి భజన డబ్బులు అంటారు, మాటికి యానించి వస్తాయి, ఎక్కడ దాచిపెట్టారు వాళ్ళు, ఎవడు బాబు సొమ్మని రకరకాలుగా మాట్లాడతారండి. ఇలా మాట్లాడే వాళ్ళు ఎవ్వరు ఏమి కోసుకోరు. ఉత్సాహంగా ఇచ్చువారు ఏమవుతారట? దేవుని చేత ప్రేమించబడతారు. దేవుడు ప్రేమించే వారిని ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కాబట్టి కొద్దిగా ఇచ్చేవాడు కొంచెమే తీసుకుంటాడు, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా కోసుకుంటాడు. నా జీవితంలో నేను చూసిన రహస్యం అదే. విత్తనం వెయ్యాలి, అది మొలకెత్తేదాకా ఓపికతో ఉండాలి, అది చెట్టు అవ్వాలి అప్పుడు దాకా ఓపికతో ఉండాలి, అది పుష్పించాలి అప్పుడు దాకా ఓపికతో ఉండాలి, అది కాయలు కాయాలి, కాయలు కాసిన దాకా మనం తినే విధంగా అది పండేదాకా మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. అప్పుడు సమృద్ధిగా కోసుకుంటాము. నువ్వు విత్తినట్నే ఫలాలు ఆశించలేవు కదా. హల్లెలూయా. కాబట్టి ముందు మనము దేవునికి ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు మనకిస్తాడు. కాబట్టి చాలామంది అసలు దశంభాగాలు లేవు, గిశంభాగాలు లేవు. ఎవడు చెప్పాడు ఇవన్నీ? ఏమండి, అసలు మనం ఎందుకు ఇవ్వాలని ఎక్కడ రూల్ ఉంది అని చాలా విషయాల్లో గలిబిలిగా ఉంటారు. ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్గా చెప్పినాను అని అనుకుంటున్నాను. మరి ఎంతమందికి అర్థమైంది? చెప్పాలి. ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైందా లేదా? ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతలకు రాసిన గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. చూడండి మరలా, సామెతలు 11:24, వెదజల్లి అభివృద్ధిలోకి వచ్చిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి అంటే కరువులోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉంది కానీ ఎవరు అసలు ఇవ్వడానికి ఇష్టపడరు. అందుకని వాళ్ళు దేనికి వచ్చేస్తారట? లేమిలోకి వచ్చేస్తారు. మలాకీ గ్రంథములో దేవుడు చెప్పాడు, నాకిచ్చి నన్ను శోధించండి, అప్పుడు ఆకాశపు వాకిళ్ళు నేను
విప్పి పట్టజాలని దీవెనలతో మిమ్మల్ని నింపుతాను. కాబట్టి రాత్రి మూడవది ఏమని చెప్పాను నేను? మన కుటుంబములు ఆశీర్వదించబడాలంటే మొదటివి ఎక్కడికి రావాలి? యాజకుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. మొదటి ముద్ద ఆయనదే, మొదటి భూఫలం ఆయనదే, మొదటి వ్యవసాయ ఫలము ఆయనదే, మొదటి యొక్క దశమ భాగము ఆయనదే. ఏదైనా మొదటిది ఎవరి దగ్గరికి రావాలి? ఖచ్చితంగా యాజకుడి దగ్గరికి రావాలి. మొదటిది ఏది నీవు ముట్టుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వాక్యాలన్నిటిని బట్టి. కాబట్టి చాలామంది దేవుణ్ణి మోసం చేస్తారు. ఆయన అన్నాడు, మీరేం మోసపోవద్దు, దేవుడేం వికరించబడడు, నువ్వేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. కాబట్టి మూడవ విషయం, నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా దశమ భాగము నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలా. హల్లెలూయా. మనకి మొదటి ఆదివారం దశమ భాగాలు తీసుకొచ్చి రూల్ పెట్టాం, అంటే అది క్రమం పెట్టుకున్నాం. ఖచ్చితంగా మొదటి ఆదివారం నెలంతా నీవు ఖచ్చితంగా తీసి ఖచ్చితంగా నీ యొక్క దశమ భాగాన్ని ఆయన బలిపీఠ మీదకి తేవడం నువ్వు నేర్చుకుంటే ఎప్పటికైనా చెప్తున్నా, మళ్ళా ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలకైనా అది వ్యర్థంగా పోదు. ఖచ్చితంగా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు దాని పంట కోసుకుంటారు. హల్లెలూయా. అది ఎక్కడికి వెళ్ళదు. ఖచ్చితంగా నువ్వు విత్తిన దానికి ఎన్ని సంవత్సరాలైనా నీ పిల్లలు, నీ మనవళ్ళు, మనవరాండ్రు ఇదిగో ఉన్నతంగా దేవుడు వారిని ఆశీర్వదించి అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఇప్పుడు మా పిల్లలు అనుభవించే ఐశ్వర్యం నాది కాదు, వాళ్ళ తాత, వాళ్ళ నాయనమ్మ పడిన ప్రయాస, వాళ్ళు చేసిన ప్రార్థన, దేవుని కొరకు వాళ్ళు విత్తారు. ఇప్పుడు వాళ్ళు విత్తిన దాన్ని వాళ్ళ పిల్లలు ఏం చేసుకున్నారు ఇప్పుడు? నిజమే. అప్పుడప్పుడు నేను అనుకుంటాను, ఈ ఐశ్వర్యము దేవుడిచ్చింది దానికంటే ముందు తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, వాళ్ళు విత్తిన విత్తనము ఈరోజు ఒక విస్తారమైన పంట అయితే దాన్ని మేము కోసుకుంటున్నాం. మరి నీ సంగతి ఏమిటి? ఎన్నాళ్ళు ఇంకా పిసినారితనంగా ఉంటావు, సణుగుతా ఇస్తావు, గొణుగుతా ఇస్తావు, ఇదిగో మార్చిస్తావు, లేకపోతే మాయ చేసిస్తావు. ఈ రాత్రి నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఇలాంటి మార్చటం, చేయటం, లేకపోతే సనగటం, గొనుక్కోవటం ఇవన్నీ వద్దు. దేవుడు చెప్పిన పని చెయ్యి, విత్తు, దానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు తిరిగి ఇచ్చేస్తాడు. ఆమేన్. ఇది మూడవది. మొదటి మాట ఏమిటి? ఆశీర్వాదం పొందాలంటే అబ్రహాము లోబడినట్లు మనము కూడా దేవునికి. రెండు, దేవుడు మనలను ప్రేమించాలి, అప్పుడు మన తల మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. మూడవది ప్రథమ ఫలములు. ఖచ్చితంగా మన దశమ భాగములు యాజకునికి ఇవ్వాలి, అప్పుడు మన కుటుంబం ఏమైంది? ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. నాలుగవది మనం చూద్దాం, చూడండి. కీర్తనలు 133 మొదటి వచనం. కీర్తనలు 133 మొదటి వచనం. కీర్తనలు 133 మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్ర. నాలుగవది సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అనండి. అంటే సంఘ బిడ్డలందరూ ఏం కలిగి ఉండాలి? అది అసలు విషయం. సంఘంలో ఎడముఖాలు పెడముఖాలు ఉండకూడదు. సేవకుడికి, విశ్వాసులకి, మరియు విశ్వాసుల్లో విశ్వాసులకి, అలాగే కుటుంబంలో భార్య భర్తలకు, కుటుంబంలో భార్య భర్తలతో పాటు వారి పిల్లలకు, అంటే టోటల్గా అందరితో మనం ఏం కలిగి ఉండాలి? ఐక్యత. అందుకే హెబ్రీ పత్రికలో నేను ఎప్పుడు మీకు చదివిస్తాను, అందరితో సమాధానంగా ఉండండి, అందరినీ ప్రేమించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని. కాబట్టి రాత్రి ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం. సపోజ్
భార్య భర్త 2 పిల్లలు ఉన్నారు ఇంట్లో అనుకుందాం. ఈ నలుగురికి ఐక్యత ఉండాలి, ఈ నలుగురికి సమాధానం ఉండాలి. ఈ నలుగురు ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. ఈ నలుగురిలో అసమాధానం ఉంటే అక్కడ దేవుని కార్యం జరగదు. ఓకే, 2 సంఘంలో కూడా విశ్వాసులు సేవకుడు అందరూ ఎలా ఉండాలి? ఐక్యంగా ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం అక్కడ దిగొస్తుంది. ఆమేన్. నీ కుటుంబంలో ఐక్యత లేకపోయినా, సంఘములో ఐక్యత లేకపోయినా అక్కడ ఆశీర్వాదం ఉండదు. సమాధానం ఎక్కడుంటుందో, ఐక్యత ఎక్కడుంటుందో, ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవము ఉండును. అదే చెప్తున్నాడు చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆమేన్. సహోదరులు అంటే ఎవరు? క్రీస్తును కలిగిన వారు. దేవుని పిల్లలు ఎలా ఉండాలట? ఐక్యంగా. ఒకవేళ కోపతాపాలు వచ్చినా మనం వెంటనే ఏమైపోవాలి? సమాధాన పడిపోవాలి, ప్రేమించుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి. పక్కన వాళ్ళు వింటారేమో, వింటే నా పరువు తెస్తారేమో, నలుగురికి ఈ ఎంతసేపటికి ఈ భావనే తప్ప దేవుని వైపు నేను నా అతిక్రమములన్నీ ఒప్పుకుంటున్నాను అన్న మనసు వేళల్లో నేను ఇక్కడ చూసిన లోపం అది. అందుకే ఈ లోపాన్ని బట్టి మీరు ఏం పొందలేకపోతున్నారు? చెప్పాలి. లెగుస్తారు, నిలబడతారు, ప్రార్థన చేస్తారు, కానీ స్వరాలు మాత్రం బయటికి రావు. ఎందుకు రావు? గట్టిగా బయటికి చెబితే పరువు పోయిద్దేమో, నలుగురు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే నన్ను ఎక్కిరిస్తారేమో, నా కాపురం, నా ఇల్లు వాకిలంతా బజారు అయిద్దేమో అన్న భయం నీది. బైబిల్ ఏం చెబుతుంది అంటే, ఇప్పుడు నువ్వు మనుషుల కోసం ప్రార్థన చేస్తున్నావా, దేవుని కోసం ప్రార్థన చేస్తున్నావా? మనుషులేమన్నా అనుకుంటారేమోనన్న ఫీలింగ్ ఇంకా నీలో ఉంది. కానీ మనుషులు ఎవరేమనుకుంటే నాకెందుకు, నా దేవుడు ఉన్నాడు, ఆయన వింటే చాలు అనుకుంటే ఖచ్చితంగా నీవు కృప పొందుతావు. హల్లెలూయా. అంటే ఈ లోపాన్ని కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను నేను. ఇక్కడ చాలామందిని అబ్జర్వేషన్ చేస్తున్నా, చాలామందిని గమనిస్తా. వాక్యానికి వింటారు, అసలు ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడు అంటారు, పైకి లెగుతారు, తీరా కళ్ళు మూసుకున్నాక ఈ పని చెయ్యవు. అంటే బ్యాటరీలు అయిపోయినాయి అనుకుంటా నేను. ఏ బ్యాటరీలు? ఒప్పుకునే బ్యాటరీలు. దయచేసి ఈ తత్వాన్ని మీరు విడిచిపెట్టాలి. ఖచ్చితంగా ఇలాంటి మనసుని మీరు విడిచిపెట్టాలి, ఇలాంటి ఆలోచన విడిచిపెట్టాలి. నీవు దేవునితో ఎప్పుడైతే ప్రభువా అని పిలుస్తావో, అరుస్తావో, కేకలేస్తావో, కన్నీరు గారుస్తావో, దేవుడు నీ మొరాలకిస్తాడు. ఆమేన్. చెప్పండి. ఇప్పుడు 4వది ఏం కావాలి మనలో? ఐక్యత కావాలి. కుటుంబంలో ఐక్యత ఉండాలి, సంఘంలో ఐక్యత ఉండాలి. భర్త భార్యతో ఖచ్చితంగా ఐక్యంగా ఉండాలి, భార్య ఖచ్చితంగా భర్తతో ఐక్యంగా ఉండాలి. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ తమ పిల్లలతో ఐక్యంగా ఉండాలి, పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులతో ఐక్యంగా ఉండాలి. ఈ కుటుంబము సంఘముతో ఐక్యంగా ఉండాలి, సంఘమంతా సేవకుడితో ఐక్యంగా ఉండాలి. ఎప్పుడైతే సంఘములో ఐక్యత ఉంటుందో, కుటుంబంలో ఐక్యత ఉంటుందో, సమాధానం ఉంటుందో, అక్కడ ఏముంటుందట? ఆశీర్వాదమును, శాశ్వత జీవము ఉండునని యెహోవా ఏం చేస్తున్నాడు? సెలవిస్తున్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు సంఘానికి ఏం కావాలి అమ్మా? ఐక్యత కావాలి, సమాధానము కావాలి, ప్రేమ కావాలి, క్షమించుకునే మనస్సు కావాలి. ఒక్కసారి మీరు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం తీయండి.
మనం చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. బతిమలాడుకున్నాడు. ఏ విషయం కోసం బతిమలాడుకుంటున్నాడు? మొదటి వచనం మరలా చూద్దాం చూడండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత. సంఘములో ఏముండాలి? బంధం. ఏమిటా బంధం? మనమందరము సమాధానం అనే బంధాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం ఇనప గొలుసు చూస్తాం, ఒక్కొక్కదానికి ఒకటి ఏమై ఉంటాయి? లింక్ అయి ఉంటాయి. ఎంత గట్టిగా ఉండదు ఆ బంధం? అసలు తెంచటానికే అలా ఉండాలి సంఘస్థులు ఒకరినొకరు. అంతేగాని ఈ మీద ఆమె మీద ఏమి అర్థమవుతుందా? పాస్టర్ గారి మీద విశ్వాసులు, విశ్వాసుల మీద పాస్టర్ గారు, సంఘ పెద్దల మీద విశ్వాసులు, సంఘ పెద్దల మీద పాస్టర్ గారు, ఇట్లా మనలో మనమే తన్నుకుంటే అసలు ఇక్కడ ఆత్మే పని చేయదు. ఆత్మ పని చేయాలంటే సంఘము సమాధానం అనే బంధము చేత కట్టబడాలి. నువ్వు నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన మాట చెప్తాను విను. నీవు నీ తల మీదకి ఆశీర్వాదం తెచ్చుకోవాలంటే నువ్వు అందరితో సమాధానంగాను ఐక్యముగాను ఉండాలి. గత గురువారం చెప్పాను కదా, కొండాలు మానుకోవాలి, మనకు అనుకోవ కావాలి, నిందలేయటం మానుకోవాలి. తర్వాత ఏం చెప్పాను? శుద్ధమైన హృదయము కావాలి, నిర్దోషమైన చేతులు కావాలి, ఏమండి లోబడే మనసు కావాలి. ఇవన్నీ పోయిన గురువారం మనం చెప్పుకున్నాం. ఈ పూట పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం. హల్లెలూయా. నాకున్న అలవాటు ఏంటి చెప్పనా? శత్రువునైనా పలకరెత్త. ఈ ఊరిలో నేను బండేసుకొని వస్తూ ఉంటా, అనేక మంది నాకు ఎదురు పడతారు. వాళ్ళు ఎవరు చర్చికి రారు, కానీ నేను అయ్యా నమస్తే సార్, నమస్తే బాగున్నావా, వాళ్ళు వెంటనే పాస్టర్ గారే మనల్ని పలకరించాడని సార్ నమస్తే సార్ అంటారు. వీళ్ళెవరు నాకేందుకు, నాకు అనవసరం అని నేను వెళ్ళిపోతే మాట్లాడాలి. మీరు ఎంత శత్రువునైనా పలకరించటం ఆశీర్వాదానికి తొలిమెట్టు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు బైబిల్ ఏం చెబుతుంది? సమాధానం అనుబంధము కావాలి. తర్వాత ఏం చెబుతున్నాడు? ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ ఏం కలిగి వచ్చిందట? సంఘములో పరిశుద్ధాత్ముడు నిజంగా ఉంటే అందరిలో ఏముండిద్దట? ఐక్యత. ఆత్మ కలిగించేది ఏమిటి? ఐక్యతను కాపాడుకొనుటకు. దేన్ని కాపాడుకోవడానికి? సమాధానమును ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారై. దేని మీద శ్రద్ధ ఉండాలి? చెప్పాలి. ఒకరితో నేను సమాధానంగా, అందరితో నేను సమాధానంగా ఉండాలి. అందరితో నేను ఏం కలిగి ఉండాలి? ఐక్యతను, ప్రేమను, సమాధానం కలిగి ఉండాలన్న విషయంలో నువ్వేం కలిగి ఉండాలట? శ్రద్ధ. ఆమేన్. నీ దేహం మీద నువ్వు ఎంత శ్రద్ధ పెడతావో, నీ కుటుంబం మీద నువ్వు ఎంత శ్రద్ధ పెడతావో, నీ పనుల మీద నువ్వు ఎంత శ్రద్ధ నిలుపుతావో, ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది సమాధానమును, ఐక్యతను కాపాడుకోవడానికి నీకేం కావాలి? ఎందుకు పాస్టర్ గారు ఇంత శ్రద్ధ? ఐక్యత ఎక్కడ ఉండునో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం. హల్లెలూయా. కాబట్టి ఏం చెప్తున్నాడు? కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. ఏం చేసుకోవాలి? చెప్పాలి. ఇప్పుడు మేము మూడు చోట్ల పరిచర్య చేస్తున్నాం. 3 చోట్ల ఒకే రకమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారా? ఉండరు. రకరకాల మనుషులు, రకరకాల మాటలు, రకరకాల కష్టాలు, రకరకాల బాధలు వింటుంటాం. మమ్మల్ని విమర్శించేవారిని వింటుంటాం, మమ్మల్ని ఎగతాళి చేసేవారిని వింటుంటాం, మమ్మల్ని మెచ్చుకునేవారిని వింటుంటాం, మమ్మల్ని ప్రేమించేవారిని వింటుంటాం, మమ్మల్ని ద్వేషించేవారిని వింటుంటాం. అన్నీ ఓర్చుకుంటాం, చిరునవ్వుతూ ఉంటాం తప్ప ఎవ్వరి మీదకి మేము గొడవకి వెళ్ళాం. పోనీ మమ్మల్ని ఇట్ట అన్నారంట మీరు అని కూడా అడగం మేము.
ఎందుకని చెప్పాలి? ఎందుకని? ఇప్పుడు మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని పోషించే వాళ్ళు ఉంటారు, మాకు పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని వెంబడించే వాళ్ళు ఉంటారు. రకరకాలైన మనుషులు మాకు ఎదురవుతారు. ఎన్ని వచ్చినా వింటాం, కానీ ఎవరితో వాదన చెయ్యం, మాట్లాడకుండా అసలు ఉండం, ప్రేమించకుండా ఉండం, వారి మీద మేము అసలు ద్వేషాన్నే పెట్టుకో. అందరినీ పలకరిస్తాం, ప్రేమగా ఉంటాం, వెళ్తాం, వాక్యం చెప్పుకుంటాం, చక్కగా పాటలు పాడతాం, చివరి ప్రార్థన చేస్తాం, ప్రతి ఒక్కరి మీద ఆశీర్వాద ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. ఎందుకంటారు? ఎప్పుడైతే సహించుచు వారిని ప్రేమించి ఐక్యంగా నేను ఉంటున్నానో, మేముంటున్నామో, మా తల మీద ఆశీర్వాదము దిగి వస్తుంది. మరి ఇప్పుడు నువ్వే నేర్చుకోవాలి. నువ్వు కూడా విమర్శలు వింటావు, నువ్వు కూడా ఎగతాళి వింటుంటావు, నువ్వు కూడా కష్టాలు వింటుంటావు, నిన్ను కూడా దూషించే వారి గురించి వింటుంటావు. అయినా సరే నీవు సహించుకోవాలి, ఓర్చుకోవాలి. పల్లెత్తి మాట్లాడకుండా ఉన్నప్పుడు నీ కుటుంబము, నీ పిల్లలు, నీ వ్యాపారం, నీ వ్యవసాయం, నీ జీవితం దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకని ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలంట? సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో మీరు ఏం చేయాలి? నడుచుకోవాలని మిమ్ములను బట్టి నేను ఏం చేస్తున్నానో బతిమాలుకోడు. ఎందుకైనా బతిమాలుకోవాలి? ఎందుకు బతిమాలుకోవాలి? ఎవరి మానాన్ని వాళ్ళని పానియొచ్చు కదా, ఎందుకు బతిమాలుకోవాలి? ఎందుకు బతిమాలుకుంటున్నాడంటే వారి తల మీదకి ఏమి రావాలి? ఆశీర్వాదం రావాలి, శాశ్వత జీవము రావాలి, వారికి మేలు కలగాలి. కాబట్టి నా ప్రియ సహోదరి, నీవు నేర్చుకుంటావా? సరి చేసుకుంటావా? నిన్ను నీవు ఒప్పుకుంటావా? కప్పుకుంటావా? ఈ రాత్రి వింటావా, విడిచిపెడతావా, లేదా సరి చేయబడతావా? నీ ఇష్టం. నువ్వు కొద్దిగా ఉండాలనుకుంటే ఇలాగే ఉండు. లేదు నా కుటుంబం దీవించబడాలంటే దేవుని సేవకుడు ద్వారా దేవుడు పలికించిన ప్రతి మాటకు లోబడాలి. 4 విషయాలు చెప్పుకున్నాం. 1, ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం చేయాలి? మొదటిది, అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి వచ్చినట్లుగా మనము కూడా దేవుని పిలుపుకు, ఆయన స్వరానికి, ఆయన చెప్పిన దానికి మనం లోబడాలి. ఆయన ప్రతినిధి ఎవరు? సేవకుడు. కాబట్టి సేవకుడు ఏం చెప్తాడో అది ఖచ్చితంగా మనం చేయాలి. 2, ఆయన మనలను ప్రేమిస్తే శాపాన్ని కూడా దేవుడు ఎలా మారుస్తాడట? 3, మొదటి ముద్ద ఖచ్చితంగా దశమ భాగం, ప్రథమ ఫలం ఎవరికి వెళ్ళాలి? యాజకుడికి వెళ్ళాలి. ఎందుకు ఇవ్వాలో ఇవ్వకూడదో అనేది సంపూర్ణమైన వివరణ మీకు ఇచ్చా. 4, మన మధ్యలో ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి, ప్రేమ ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. ఒకరినొకరు సహించుకున్నప్పుడు, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నప్పుడు అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవం ఉంటుంది. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీకు, మీ పిల్లలకు మెండుగా అనుగ్రహించి కృప చూపునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. విత్తబడిన వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి